తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. కార్తీక మాసం వనభోజనాలు చాలా విశేషం కదమ్మా. ఉసిరి చెట్టు కిందనే భోజనం చేయాలని అంటారు. అయితే ఆ తర్వాత కాలక్రమేణా అది పూర్తిగా మారిపోయింది. పిక్నిక్లని, టూర్లని అలా వెళ్ళిపోతున్నారు. కానీ ఏదైతే మన శాస్త్రం చెప్పిందో ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి, ఇది ఒక వనభోజనంగా ఏర్పాటు చేసుకుని మొత్తం కుటుంబం కావచ్చు, బంధువులు అందరూ వెళ్ళి చేస్తూ ఉంటారు. అంటే దేనికి చెప్పారమ్మా? దీనికి అసలు ప్రధాన కారణం ఏంటి? ఉసిరి చెట్టులో సకల దేవతలు ఈ నెల రోజులు వసిస్తాయి. ఉసిరి చెట్టు అమృత కలశం తీసుకువెళ్తున్నప్పుడు ఒక చుక్క పడింది, దాని నుంచి ఉసిరి చెట్టు పుట్టింది అనేది ఒక కథ. ధాత్రి ఆ చెట్టు పేరు సంస్కృతంలో. కనుక మరి అమృతత్వాన్ని మనకి ఇస్తోంది ఇప్పుడు అనే భావనతో ఆ చెట్టులో సకల దేవతలు వసిస్తున్నారు కనుక ఆ చెట్టు కింద భోజనం చేయటం అనేది ఒక చిన్న సరదాకు ఒక విషయం చెప్తా. ఒకసారి మా కొలీగ్స్ అందరినీ మా ఇంటికి భోజనానికి పిలిచాను కార్తీక మాసంలో. పిలిచాక వనభోజనం చేస్తే బాగుంటుంది కదా అని ఎందుకో అనిపించింది. అప్పుడు వనానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్న తక్కువ టైంలో లేదు. వెంటనే ఒక తులసి చెట్టు, ఒక ఉసిరి చెట్టు నర్సరీకి వెళ్ళి పక్కనే ఉంటాయి కదా మొక్కలు కొనుక్కొచ్చి ఆ మొక్కలు డైనింగ్ టేబుల్ మీద మధ్యలో అరేంజ్ చేసి చుట్టూ మేము భోజనం చేసాం. ఉసిరి కొమ్మ కాదు, కొమ్మలలాగా విరిచేసి దానిని హాని చేయకుండా మొక్కలు చక్కగా దొరుకుతున్నాయి నర్సరీలో. కష్టమేం కాదు, ఖరీదు కాదు, ఎక్కువ ఖర్చు కాదు. మొక్కలు కొనుక్కుని ఆ మొక్కల్ని వీలైతే ఎక్కడైనా తోటల్లో ఇచ్చేసి వాటిని పెద్దగా పెంచనీయండి. మన ఉన్న ఇంట్లోనే ఆవరణలోనే కూడా పెట్టుకోవచ్చు. కనుక ఈ రకంగా చేస్తే అదొక తృప్తి అనమాట. దాని తృప్తే కాదు, అది నిజంగానే దాని గాలి మనకు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సకల దేవతలని మనం చూస్తున్నాం, వాటికి నైవేద్యం పెట్టి మనం తింటున్నాం. కనుక ఉసిరి చెట్టుకి పూజ చేయటం, తులసి చెట్టుకు పూజ చేయటం, దానికి ఇంత భోజనం చేయటం, దాంట్లో సర్వదేవతలు ఉంటున్నారు, దానికి అమృతత్వం ఉన్నది అనే భావనతో చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకొకటి సామాజికంగా ఆలోచిస్తే చక్కటి గెట్ టుగెదర్స్, మన స్నేహితులు కానీ, బంధువులు కానీ, మన ఇంటి చుట్టుపక్కల నేబర్స్ కానీ, మనమందరం ఇప్పుడు ఈ మధ్య కుల సంఘాలు కూడా వచ్చేసాయి. ఫలానా కుల సంఘం వాళ్ళ వనభోజనాలు, ఏదో ఒకటి ఇట్ ఈస్ మీటింగ్ టుగెదర్. అందరూ కలిసి ఎవరితో ఒకరు, సరే పక్కన వాడు పడకుండా అయిపోయిన రోజులు కదా కొంతమందికి అయితే, అలా కాకుండా నలుగురితో కలిసి అందరూ కలిసి అందరికీ శుభాన్ని కోరుకుంటూ, అది ఎప్పుడు చాలా ముఖ్యం. నాకు ఒక్కడికే అనేది ఎప్పుడు కూడా చాలా తప్పు పూజలు. అందుకనే ఇందాక ఎన్నిసార్లు నేను బ్రాహ్మణుడికి దానం ఏమన్నప్పుడు బ్రాహ్మణుడు ఏమని చెప్తాడు చివరిలో, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు చెప్తారు కదా. బ్రాహ్మణుడు చేసే పూజ బ్రాహ్మణుడు కదా, విధి. అది అతనికి అసైన్ చేసినటువంటి ఒక కార్యక్రమం అనమాట. నువ్వు చేసుకో, కానీ చేసింది అందరికీ పంచాలి. అందుకనే కృతయుగం నుంచి కూడా ఒక బ్రాహ్మణుడికి మాత్రమే తపస్సు చేసే అర్హత, యోగ్యత ఇచ్చారు, హక్కు ఇచ్చారు. తర్వాత ప్రతి యుగంలోనూ చేస్తూనే ఉండొచ్చు వీళ్ళు. కృతయుగంలో ఒక బ్రాహ్మణుడే తపస్సు చేసేవాడు. త్రేతాయుగానికి వచ్చేసరికి బ్రాహ్మణ క్షత్రియులు చేశారు, ఎందుకంటే తపస్సు చేయాల్సిన వాళ్ళ సంఖ్య పెరిగింది, లేకపోతే ఇక్కడ పాపాలు పెరుగుతున్నాయి. తర్వాత ద్వాపరంలో వైశ్యులకు కూడా ఇచ్చారు. అది కలియుగంలో ఎవరైనా తపస్సు చేసుకోవచ్చు, తప్పేం లేదు, అందరూ చేసుకోవాలి కూడా. మరి చేసుకోకపోతే ఇంత కలిని ఎలా భరించటం? కనుక అక్కడ అందరూ కలిసి కాసేపు కూర్చుని ఊరికే ముచ్చట్లు పెట్టుకోకుండా ఇలాంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి సత్సంగం నిర్వహించుకుని, అంతమందిలో ఎవరో ఇద్దరు, నలుగురు, ఐదుగురు ఈ విషయం తెలిసిన వారు ఉంటే వాళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడమని, ఎందుకు చేసుకుంటున్నాం ఈ ప్రశ్న అందరిలో కొత్త తరం వాళ్ళలో బాగా ఉంటుంది కదా. ఎప్పటికైనా పై తరం వాళ్ళు చెప్పంతే కింద తరం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎక్కడైనా వాళ్ళు చదువుకోవాలి, లేకపోతే వినాలి. ముఖ్యంగా మనం పెద్ద అంటే ఒక అడ్డంకి ఏంటంటే, పాఠశాలల్లో ఎవరి పాఠశాలల్లో వాళ్ళు బోధన చేసుకోవచ్చు అని ఇతర ధర్మాల వాళ్ళకి ఇచ్చారు, కానీ హిందూ ధర్మం వాళ్ళకి మన ధర్మం మనకి పాఠశాలలో బోధించేది ఇవ్వాలి. కనుక ఇల్లు మాత్రమే వాళ్ళకి ఈ ధర్మాన్ని బోధించేటటువంటి తండ్రి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, వాళ్ళకే తెలియదు, వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు. కనుక ఇలాంటి సందర్భాల్లో తెలియని వాళ్ళందరూ తెలుసుకునేలాగా, తెలిసిన వాళ్ళు ఒక వాళ్ళందరిలో గ్రూప్లో ఒకళ్ళు, ఇద్దరు, ఐదుగురు, 10 మంది ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళని చెప్పమంటాం. చెప్పి అది వీళ్ళందరూ తెలుసుకోవటం, ఎందుకు చేస్తున్నాం, అసలు ఆ తులసి ప్రత్యేకత ఏమిటి, ఈ ఉసిరి ప్రత్యేకత ఏమిటి, ఈ నెలలోనే ఎందుకు చేస్తున్నాం,
ఈ చెట్టు కిందే తినాల్సిన తింటే వచ్చే ఉపయోగం ఏంటి పిల్లలు అడుగుతారు కదమ్మా. పిల్లలు ఇక్కడే తినాలి, వాళ్ళకి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. డౌట్లు వస్తూ ఉంటాయి. రోజు ఎందుకు తింటా, ఇవాళ ఎందుకు తింటున్నావు, కనీసం ఒక రోజు సంవత్సరంలో కనీసం ఒక రోజు కుల సంఘాలతో వెళ్ళండి, మరో సంఘాలతో వెళ్ళండి, తప్పేమీ లేదు. అందరినీ కలుపుకుంటే మరీ మంచిది. జగత్తంతా నా కుటుంబమే అనుకుంటే ఆ భావం కలిగితే, వసుదైక కుటుంబకం అనేటటువంటి భావన కలిగితే అది ఇంకా మంచిది. లేదు కనీసం ఇక్కడ ఉన్నంత వాళ్ళందరూ నా వాళ్ళే. అంతేగాని మన కుటుంబం ఒక్కటే వెళ్ళిపోయి మన ఇంట్లో వండేసుకొని తీసుకుపోయి అక్కడ చెట్టు కింద గబగబా తినేసి వస్తే అది అంత సమానం కాదు. దానికి ఎంతో కొంత ఫలితం ఉంటుంది ఆ ఉసిరి చెట్టు కింద తింటున్నాం కనుక. కానీ దానివల్ల ఇతర, ఎందుకంటే మనం ప్రతిదీ వాకిట్లో వేసే ముగ్గు దగ్గర నుంచి సామాజికంగా కూడా ఆలోచిస్తూనే చెప్పారు అవన్నీ మనకి, ఏదైనా సరే. కనుక అలాంటి ధర్మాలు మనకి మన నిత్యవారీ కార్యక్రమంలోనే ఇమిడిపోయాయి కనుక ఇలాంటి ప్రత్యేక రోజుల్లో ప్రత్యేకంగా చేసే వాటికి ఇంకొంచెం పరమార్థం కూడా ఉంటుంది కనుక ఆ పరమార్థాలు తెలుసుకుని ఇవి చేస్తే చాలా మంచిది. ఒక్కసారి బయటికి వెళ్ళి అసలైనటువంటి ప్రకృతిలో, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి గాలి పీల్చుకుంటూ ఆ అట్మాస్ఫియర్లో ఉండగలిగితే చాలా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందులో ఉసిరి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ సి ఉంటుంది దాంట్లో. ఆ విటమిన్ సి, ఉసిరిలో ఉన్న విటమిన్ సి కాల్చి బూడిద చేస్తే ఆ బూడిదలో కూడా విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి మాత్రలు మింగే వాళ్ళందరూ చక్కగా ఈ కాలంలో వచ్చే ఉసిరికాయలు తీసుకుని వాటిని కాస్త ఎండబెట్టి, కాస్త ఉప్పు జల్లో చక్కెర జల్లో ఎలా కావాలంటే వాళ్ళకి టేస్ట్, దానిని ఎండబెట్టి ఆ ఎండబెట్టిన ఉసిరికాయ సంవత్సరం అంతా ఉంటుంది, తినొచ్చు. ఉసిరికాయ చేసిన ఫలితం ఏంటంటే కాలడిలో ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి బంగారు ఉసిరికాయలు కురిపించింది ఒక్క ఉసిరికాయ దానం చేస్తే. కనుక ఉసిరి మహత్యం ఇంతకంటే చెప్పాల్సిన దానికి అసలు అంత, అది అన్నిటికంటే ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఒక్క ఉసిరికాయ దానం చేస్తే, అంటే ఉసిరి దానం ఉసిరి దీపంతో ఇస్తే పుణ్యం అన్నామే ఎందుకోసం. అలాంటి గొప్ప అంటే ఫలితాలు కలుగుతాయి దానివల్ల. ఒకటి అలవాటు చేసుకోవాలి. హెల్త్ పరంగా కూడా విటమిన్ సి టాబ్లెట్లు అవి తీసుకునే కన్నా, సప్లిమెంట్స్ దాకా వెళ్లే కన్నా ప్రతిరోజు ఎంతో కొంత ఉసిరి చిన్న ముక్కైన నోట్లో వేసుకుని చక్కగా ఒక చిన్న డబ్బాలో బాక్స్లో వేసుకుని, హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు కూడా తినొచ్చు, తప్పేమీ లేదు. దాంతో ఆరోగ్యం కూడా. అండ్ సి విటమిన్ ఎక్కువైతే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. చిన్న చిన్న రోగాలన్నిటికీ మనం ఫైట్ తొందరగా సకంబ్ అయిపోం. కొంతమంది మాటికి ఏదో ఒకటి కొంచెం బయట నుంచి ఇన్ఫెక్షన్ వచ్చినా సకంబ్ అయిపోతూ ఉంటారు. అలా అయిపోకుండా ఈ ఉసిరి అనేది రెగ్యులర్గా తింటూ ఉంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఉసిరిలో ఆలోచించండి. ఇన్ని రకాలుగా దాన్ని విలువలు చెప్పుకుంటూ ఉంటే దానికి ఉండేటటువంటి ఫలితం అపారం అన్నమాట. అమ్మవారికి లలితా సహస్రనామంలో అమ్మవారికి ఉన్న ఎన్నో నామాలలో ధాత్రి ఒక నామం. ధాత్రి అంటే అటు అమ్మని కొలుస్తున్నాం, ఇటు అయ్యని కొలుస్తున్నాం, విష్ణువుని తలుచుకుంటున్నాం, సకల దేవతలు దాంట్లో ఉన్నాయనుకుంటున్నాం. ఇటు ఆరోగ్యానికి మంచిది, సామాజికంగా మంచిది, ఐశ్వర్యానికి మంచిది, అన్ని రకాలుగా ఏకాందే ఉంది. కనుక ఎందుకని ఉసిరి చెట్టుకి అంత ప్రత్యేకత. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.